సరిగ్గా 25 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలం విద్యుత్ సంస్కరణల పేరుతో కరెంటు ఛార్జీలు అమాంతంగా పెంచేశారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యమం పేరుతో చాలా పెద్ద స్థాయిలో ఆందోళన చెలరేగింది. ఆనాటి వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ అంతా ఉమ్మడిగా విద్యుత్ ఉద్యమాన్ని నిర్వహించాయి. దాదాపు 3 నెలల పాటు రాష్ట్రం అట్టుడిగింది. స్వయంగా చంద్రబాబు ఎక్కడికి వెళితే అక్కడ అడ్డుకునే ప్రయత్నాలు కూడా జరిగాయి. చివరకు ఆ విద్యుత్ ఉద్యమం నేరుగా హైదరాబాద్లోని బషీర్బాగ్కి చేరింది. బషీర్బాగ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా చెలో అసెంబ్లీకి పిలిపించిన విద్యుత్ ఉద్యమకారుల్ని అడ్డుకునే ప్రయత్నం చంద్రబాబు సర్కారు చేసింది. ఆ సమయంలో గుర్రాలతో తొక్కిచ్చి లాఠీలతో చితకబాది తోటాలు పేల్చిన ఘటనలో ఏకంగా 3 ప్రాణాలు కోల్పోయారు. అది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే చాలా ప్రభావాన్ని చూపినటువంటి ఉద్యమంగా మిగిలింది. కట్ చేస్తే 25 ఏళ్ల తర్వాత మళ్ళీ విభజిత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కరెంట్ ఛార్జీల భారం పెరుగుతోంది. ముఖ్యంగా స్మార్ట్ మీటర్లు బిగించిన ఇళ్లల్లో విద్యుత్ ఛార్జీల భారం అమాంతంగా పెరుగుతోంది. అప్పటి వరకు 600-800 రూపాయల లోపు విద్యుత్ ఛార్జీలు భారం చెల్లించాల్సినటువంటి వాళ్ళకు కూడా ఒక్కసారిగా 2000 రూపాయల వరకు కరెంటు బిల్లుల మోత మోగుతోంది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా జనం ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వ తీరు మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పెద్ద స్థాయిలో ఉద్యమానికి వామపక్షాలు సన్నాహాలు చేస్తున్నాయి. గతంలో విపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు ఇవే స్మార్ట్ మీటర్లని తప్పుపట్టారు. స్మార్ట్ మీటర్లు వద్దంటూ నినదించారు. నారా లోకేష్ అయితే స్మార్ట్ మీటర్లు బిగిస్తే బద్దలు కొట్టండి అని పిలిపించారు. ఇట్లా విపక్షంలో ఉండగా మాట్లాడినటువంటి చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అవే అదానీ మీటర్లని ఇంటింటికి బిగించే ప్రయత్నానికి పూనుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, పలు వ్యాపార సంస్థలకి అలాంటి మీటర్లు బిగించారు. స్మార్ట్ మీటర్లు బిగించినటువంటి చోట అందరికీ అదనంగా విద్యుత్ భారం అనివార్యమవుతోంది. కనీసంగా అసలు బిల్లు కన్నా 50% అదనంగా చెల్లించాల్సి వస్తుంది అంటూ వినియోగదారులు చెప్తున్నారు. దాంతో ఇప్పుడు స్మార్ట్ మీటర్ల వ్యతిరేక ఉద్యమం తీవ్రతరమవుతోంది. ఇది క్రమంగా పుంజుకునే దిశలో ఉంది. మరొక బషీర్బాగ్ స్థాయి ఉద్యమం వరకు వెళుతుందా అనే ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆగ్రహం, విద్యుత్ ఛార్జీల భారం భరించలేనటువంటి పరిస్థితి ఇవన్నీ ఉద్యమానికి దారితీసే పరిస్థితులు తీసుకొస్తున్నాయి. కానీ వర్తమానంలో జనం అంతగా ఉద్యమాల వైపు రాకపోవడం, ఆనాటి స్థాయిలో రోడ్డెక్కి ఆందోళనకి సిద్ధం కాలేకపోవడం, పైగా అప్పట్లో విద్యుత్ ఛార్జీల భారం భరించలేక ఎక్కువ మంది రైతులు రోడ్డెక్కితే ఇప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగుతూ ఉండడం, ఇలాంటి కొన్ని కారణాలతో విద్యుత్ ఉద్యమ ప్రభావం ఆ రీతిలో ఉండకపోయినప్పటికీ దాని తాలూకా రాజకీయ ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అని చాలామంది అంచనా వేస్తున్నారు. రాజకీయంగా చంద్రబాబుకి అత్యంత చేటు తెచ్చే అంశం స్మార్ట్ మీటర్ అవుతుంది అనే వాదన బలపడుతుంది. స్మార్ట్ మీటర్ల కోసం ముఖ్యంగా అదానీ మీటర్లను అన్నింటా అందరికీ బిగించే ప్రయత్నం చంద్రబాబు ప్రభుత్వం తీవ్రతరం చేస్తే మాత్రం దానికి ఖచ్చితంగా ప్రతిఫలం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది అన్నట్టుగా చాలామంది చెప్తున్నారు. ఇప్పటికే పట్టణాలు, నగరాల్లో ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్ బిగిస్తే దానికి అవసరమైనటువంటి మీటర్ ఖరీదుని విడతల వారీగా ఈఎంఐల రూపంలో కరెంటు ఛార్జీలతో పాటుగా వినియోగదారుడు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అనేక పట్టణాలు, నగరాల్లో సుమారుగా 30-40% మంది అద్దెళ్లల్లో జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. అద్దెళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ ఇంటికి బిగించే కరెంటు మీటర్కి అదనపు ఛార్జీ తమ కరెంటు బిల్లు ద్వారా చెల్లించాలి అనేటువంటి పద్ధతి రావడాన్ని ఏమాత్రం సహించే పరిస్థితి ఉండదు. ఇది వినియోగదారుల మీద భారం అవుతుంది. ఖచ్చితంగా అది ఒక పెద్ద ఉద్యమంగా మారుతుంది. అది చంద్రబాబు మెడకి చుట్టుకునే ప్రమాదం ఉంటుంది. కూటమి సర్కార్కి గుదిబండగా మారబోయే ప్రమాదం కూడా అనివార్యంగా కనిపిస్తోంది.